అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. 14. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. సమస్త జీవులు అన్నం వలన జీవిస్తాయి. వర్షం వలన అన్నం పుడుతుంది. వర్షము యజ్ఞం వలన కలుగుతుంది. యజ్ఞము కర్మ వల్ల జరుగుతుంది. విధిగా చేసిన కర్తవ్య కర్మల వల్ల, కర్తవ్య కార్యముల వల్ల జరుగుతుంది. అర్థం ఏమిటయ్యా అంటే, మనిషి తన కర్తవ్యములను అంటే కర్మలను యజ్ఞభావనతో చేయడం వల్ల ప్రకృతి చక్రము సక్రమంగా సాగుతుంది. అలా సమాజము, ప్రకృతి, జీవులు అన్నీ పరస్పరము ఆధారపడి ఉంటాయి అని అర్థమండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.